పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. చూడండి, గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. గలతీయులారా, అవివేకులైన గలతీయులారా, మిమ్మను ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా క్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడును కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కోరుచున్నాను. గలతీయులారా అంటే ఒక గలతీ సంఘానికి ఈ పత్రిక రాస్తున్నాడు అనుకోకండి. యావత్ ప్రపంచానికి ఈ యొక్క గ్రంథాన్ని దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో ప్రేరేపిత శక్తిగా మనకు అందించాడు. చూడండి, అవివేకుల పరిస్థితి మనకు రాకూడదు. ఎవడో భ్రమ పెట్టేలాగా మనం ఉండకూడదు. దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యుల చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివరాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. ధన్యకరమైన జీవితము మీకు కావాలి. ఈరోజు భ్రమపరిచే ఆత్మల చేత బంధింపబడుతున్నారా? భ్రమపరిచే ఆత్మలు మిమ్మల్ని మప్పి పెడతాయి. అప్పటికప్పుడే శోధనలు, ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో సుడిగుండాలు అన్నిటి గుండా వెళ్తున్నప్పుడు నీతిమంతుని విజ్ఞాపన బహు బలము గలదై ఉంటుందని మీరు తెలుసుకోండి. సిలువ వేయబడిన వాడిగా యేసుక్రీస్తు మీ కన్నులు ప్రదర్శించబడును కదా. ఆయన సిలువ వేయబడినట్లుగా మన ఎదుట ప్రదర్శించబడలేదా? సిలువెక్కి రక్తం కార్చి మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు కదా. మనల్ని ఎంతో ప్రేమించాడు కదా. క్రీస్తు మనల్ని పిలిచి ఉన్నాడు. క్రీస్తు మనల్ని పిలిచాడండి. దీనికంటే గొప్ప హోదా, అంతస్తు, ఆస్తి మనకెందుకు? వేరేం కావాలి మనకి? సిలువ వేయబడినట్టుగా ప్రదర్శించబడ్డాడు కదా. క్రీస్తు మనల్ని పిలిచాడండి. రాజ్యము, శక్తియు, బలము ఇప్పుడు క్రీస్తు వాయును. అపవాది అనేవాడు పైనుంచి పడదోయబడ్డాడు. శత్రు బలమంతటి మీదకి అధికారం ఇచ్చాడు మనకి. ఎవడో భ్రమ పెడితే భ్రమ పడిపోయేలాగా మీరు ఉండొద్దు. దయచేసి ఎన్నో వాక్యాలు ఇంతే ఉంటాయి, ఇలాగే ఉంటాయి మ్యాక్సిమం. కానీ దాంట్లో దాగి ఉన్న ఆత్మశక్తి ఏంటో తెలుసా? ఎవడో మిమ్మల్ని భ్రమ పెడుతున్నాడంటే రోజు మన విషయాల్లో జరిగే విషయాలే ఇవి. రోజు మనకి జరుగుతూ ఉంటుంది కానీ గ్రహింపం. యెషయా ప్రవక్త చెప్పినట్టు వినువాడు గ్రహించాలంట, గ్రహించరంట. వినువాడు వినుటకు మట్టుకు విందురు కానీ గ్రహింపరు. ఓ గలతీయులారా, వివేకులైన మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టును? భ్రమపరుస్తారు. అప్పటికప్పుడే సీన్ క్రియేట్ అయిపోతుంది. యాక్షన్. వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. ఇది నమ్మేలాగా సెట్ చేస్తాడు. అది నిజమా? కాదు. కుటుంబాలు కూల్చేసుకునే తనము. ఆడు ఎన్ని అబద్ధకుడు, మోసగాడు, ఎన్నో రకాలుగా వేదనకరమైన బాటకుండా తీసుకెళ్తూ ఉంటాడు. దేవుని శక్తి మీరు ఆశ్రయించినట్లయితే సిలువ వేయబడినట్లుగా మిమ్మల్ని ప్రదర్శించును కదా, మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడును కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ఇక విశ్వాసముతో వినుట మట్టుకు, విశ్వాసాన్ని వినుట వల్ల పొందితిరా, మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. మరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. వ్యర్థముగానే ఎన్ని కష్టములు అనుభవించిదిరా. అది నిజముగానే వ్యర్థముగానే ఆత్మను మీకు అనుగ్రహింప మీలో అద్భుతములు చేయువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ వలనైనా విశ్వాసముతో వినుట వలననే కదా. ఇక్కడ చాలా విషయాలు
మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. కానీ చాలా మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురు కదా. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించారా? అది నిజముగా వ్యర్థముగానా? ఆత్మ మీకు అనుగ్రహింప మీలో అద్భుతములు చేయుచుండేవాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియ వలన, లేక విశ్వాసము వినుట వలన? వినుట వల్ల విశ్వాసం కలిగింది. ఆత్మానుసారంగా మీరు ఈ పనిని ఆరంభించారు. ఆత్మానుసారంగా ఆరంభించినప్పుడు ఎన్నో విషయాలు మనకు గుర్తొస్తాయి. ఆత్మీయంగా ఉన్న యోబు తన కుమారుల కోసం ఉదయమునే బలులు అర్పించేవాడు, ప్రార్థన చేసేవాడు. ఉదయమునే మనం ప్రార్థించినప్పుడు పిల్లల కోసం అభిషేకం, పిల్లల అభిషేకం, కుటుంబ రక్షణ, దేశ రక్షణ, రాష్ట్ర రక్షణ, సంఘ రక్షణ, సంఘ క్షేమాభివృద్ధి అన్నిటి యందు దేవుడు మనసు పెట్టి ఉంచి ఉన్నాడు. మనకు అన్నీ కూడా మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మొదట ఆత్మానుసారంగా ఆరంభించినప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురు కదా. మీరు పరిపూర్ణులు అవ్వాలని దేవుడు కోరుతున్నాడు. పౌలును, పేతుర్ని, యాకోబుని, వేల కొలది సువార్థికుల్ని హతసాక్షులుగా అంతమొందించారు. ఆత్మానుసారంగా నడిచినందుకే ఎన్నో శ్రమలు ఊరికే రాలేదండి. ఇది ఆత్మానుసారంగా ఆరంభించామంటే ఏదో మాట, సువార్త వలన సువార్త, దేవుని మాట శక్తివంతమైంది. సువార్త వలన ప్రాణాలు అర్పించారు. వేల కొలది మంది రక్తం చిందించారు, రంపాలతో కోశారు. సంఘములు సువార్త వాక్యము ద్వారా వ్యాపించింది. వాక్యము ద్వారా వ్యాపించింది. లేఖనాల ద్వారా చెప్పుచున్న వాక్యము మన హృదయంలో నాటబడాల. హృదయంలో నాటబడినప్పుడు మనకి ఎంతో ఆనందము, సంతోషము, సమాధానం. నీతిమంతుని విజ్ఞాపన బహు బలము కలది. మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు బలవంతులు అవుతారు. దాన్ని పరిపూర్ణత మీరు చూస్తారు, సంపూర్ణత మీరు చూస్తారు. అబ్రహాము దేవుడిని నమ్మిన, అది అతనికి నీతిగా ఎంచబడింది. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు అని మీరు తెలుసుకోండి. అబ్రహాము దేవుడిని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డాడు. విశ్వాసం వినుట వల్ల విశ్వాసం వస్తుంది. అది సంఘము సువార్త వాక్యము ద్వారా వ్యాపించబడుతుంది. ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడు తండ్రి, మాతో ఉన్నారయ్యా, మాలో ఉన్నారయ్యా, మీకు స్తోత్రాలు 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 అయ్యా. గలతీయులకు ఈ యొక్క చెప్పట్లేదు, మా అందరికీ చెప్తున్నావు తండ్రి. మా ఆత్మీయ విషయాల్లో తండ్రి ప్రభా ఎన్నో కష్టాలు, లోట్లు, బాధలు ఉన్నాయి తండ్రి. అవన్నీ సరిచేయడానికి నువ్వు సమర్థుడు అయ్యా, నువ్వు శక్తిమంతుడు అయ్యా, నువ్వు చాలినవాడు అయ్యా. నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.